హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎం తెలుగు వరల్డ్. ఈ వీడియోలో టాప్ యూట్యూబర్ ఎవరో చూద్దాం. తన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, అలానే తన వ్యూస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి పూర్తి వీడియో చూద్దాం. తన ఇన్కమ్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ వ్యూస్ మామూలుగా ఉండవు. అతడు ఎవరో అని చూడాలి అనుకుంటే పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. తన ఏం వీడియో చేస్తాడు, ఎలా చేస్తాడు అని చెప్పేసి పూర్తిగా వీడియోలో చెప్తాను. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. తన పేరు వచ్చేసి జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్. తినని జిమ్మీ అని కూడా పిలుస్తారు. తన ఎవరో కాదండి, మిస్టర్ బీస్ట్ గేమింగ్ ఛానల్ మీద వీడియోస్ ఉంటాయి. మొత్తం గేమింగ్స్ అన్నమాట. కొంతమంది పీపుల్స్ని తీసుకొని వాళ్ళని ఛాలెంజింగ్ గేమ్స్ ఇచ్చేసి దాంట్లో ఎవరైతే విన్ అవుతారో $1,000, $1,000, $2,000 అట్లా ల్యాక్స్లలో $50,000, $1,00,000 అలా డొనేట్ చేస్తాడు. అలానే ఇతను చాలా అచీవ్ చేశాడు యూట్యూబ్లో. సరే, తిన బయోడేటా చూద్దాం. తిన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి May 7th, 1998 యూఎస్లో జన్మించాడు. ఇప్పుడు యూట్యూబ్ని ఊపుతున్నది ఎవరు అంటే మిస్టర్ బీస్టే అన్నమాట. తిన మెయిన్ ఛానల్ వచ్చేసి మిస్టర్ బీస్ట్. 2012లో ఛానల్ స్టార్ట్ చేశాడు. తిన ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ బీస్ట్ 6000 ఉంటుండే, తర్వాత దాన్ని మిస్టర్ బీస్ట్గా ఉంది. ఇప్పుడు మెయిన్ ఛానల్ వచ్చేసి మిస్టర్ బీస్ట్ అన్నమాట. తిన వ్యూస్ ఎలా ఉంటాయి అంటే, ఈరోజు అప్లోడ్ చేశాడు అంటే 1 day కల్లా మిలియన్స్లో వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది తిన ఛానల్లో. వీళ్ళ అమ్మ దగ్గర ఉంటుండే, వీళ్ళ అమ్మ నాన్న విడిపోయారు. తర్వాత తిను మొత్తం యూట్యూబ్ కెరియర్ ఎంచుకోవడం వలన వీళ్ళ అమ్మ కూడా తినని వెళ్ళిపోమ్మని చెప్పింది. ఆ టైంలో కాలేజ్ మానేశాడు కాబట్టి వెళ్ళిపోమ్మని చెప్తే తిను వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఆ మిస్టర్ బీస్ట్ని బాగా డెవలప్ చేసి తర్వాత కొన్ని కంపెనీస్ కూడా పెట్టాడు. చాక్లెట్స్ అలాంటి కొన్ని కంపెనీస్ పెట్టాడు. ఇప్పుడు చాలా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాడు. మొత్తం ఇండియాలో ఉన్న యూట్యూబర్సే చాలామంది తినతో కొలాబరేట్ అవ్వడానికి చూస్తున్నారు. అది ఈయన ఫాలోయింగ్ అనేది. యూట్యూబర్సే చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఇతనికి. చలో, ఈయన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే 386 మిలియన్స్, అంటే 38,60,00,000 మంది సబ్స్క్రైబర్స్ అన్నమాట. మామూలు అచీవ్మెంట్ కాదు అది. యూట్యూబ్ అనేది 1 lakh కంప్లీట్ కాగానే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు 1 lakh కంప్లీట్ కాగానే సిల్వర్ ప్లే బటన్ ఇస్తుంది. అలానే 1 million కంప్లీట్ కాగానే గోల్డ్ ప్లే బటన్ ఇస్తుంది. ఇంకా 10 millions అవ్వగానే డైమండ్ ప్లే బటన్ ఇస్తుంది. అలానే 50 million సబ్స్క్రైబర్స్ అవ్వగానే రూబీ ప్లే బటన్ ఇస్తుంది. నెక్స్ట్ 100 million సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాగానే రెడ్ డైమండ్ ప్లే బటన్ ఇస్తుంది. ఇతనికి 386 మంది మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే 38,60,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతడు ఆల్రెడీ ఆ అచీవ్మెంట్ని దాటాడు. అంటే ఆల్రెడీ 100 millions దాటాడు. ఇప్పుడు 386 millions. అంటే మామూలుగా మన తెలుగు యూట్యూబర్స్ కానీ ఇండియాలో కానీ ఒక 1 million 2 million పోతే 1 million 2 million వ్యూస్ పోతేనే మామూలుగా వాళ్ళకు ఒక 30,000-40,000 వస్తుంది. ఇతడు పెట్టిన వీడియో మిలియన్స్, అంటే ఒక 100 millions దాటుతాయి ఒక 1 monthలోనే. ఇతనికి ఒక వీడియో మీద ఎంత ఇన్కమ్ వస్తుందో మీరే గెస్ చేసుకోండి. ఇతడు చేసే వీడియోలు మొత్తం ఎలా ఉంటాయి అంటే గేమింగ్ మీద మొత్తం వాళ్ళతో వీళ్ళతో గేమ్స్ ఆడిపించి వాళ్ళకి ఇతని లాస్ట్ వీడియో ఓన్లీ 42 million వ్యూస్, అంటే 4 crores 20 lakhs అంటే 4,20,00,000 మంది చూశారు లాస్ట్ వీడియో. అది పెట్టి కూడా 5-6 days అవుతుంది అంతే. అలా ఇతడి మొత్తం వ్యూస్ కౌంట్ వచ్చేసి 8,68,99,132 వ్యూస్. అంటే మామూలు విషయం కాదు. 8,000 కోట్ల మంది చూశారు ఇతని వీడియోస్ మొత్తం. సరే, ఇతని ఛానల్లోకి వెళ్ళి ఇతని అచీవ్మెంట్స్ ఏంటి అని మిస్టర్ బీస్ట్ ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. చలో వెళ్ళండి. ఒకసారి తిన అచీవ్మెంట్ చూద్దాం.
తిన అచీవ్మెంట్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, 200 లక్షల ట్రీస్ కోసం, చెట్ల కోసం $200 లక్షల సేకరించాడు. ఇక్కడ 3000 పౌండ్ల చెత్తను సముద్రం నుంచి తొలగించాడు. లేని వాళ్ళకి నడిచేలా చేశాడని చెప్పేసి అది 1000 మంది కళ్ళు లేని వాళ్ళకి మళ్ళీ చూసేలా చేశాడు. ఇక్కడ 1000 మందికి ఇన్పిఎన్ వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఇలా చాలా హెల్ప్ చేశాడు. ఇక్కడ 100 హౌసెస్ కట్టించి గివ్ అవేలో ఇచ్చాడు.